నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముప్పాల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం. ట్రాక్టర్ బోల్తా కొట్టి 4 మహిళా కూలీలు మృతి. నర్సరావుపేట వై జంక్షన్ ప్రమాదానికి గురైన యువతి. క్షతగాత్రురాల్ని ఆసుపత్రికి తరలించిన హోంశాఖ మంత్రి అనిత. నర్సరావుపేటలో అమలు కాని శాసన మండలి ఎన్నికల ప్రవర్తన నియమావళి. చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం. నర్సరావుపేటలో ట్రాఫిక్ ఇబ్బందులపై ప్రజలకి అవగాహన. రాకీ మీడియా ఆధ్వర్యంలో సూచనలు చేసిన ట్రాఫిక్ అధికారులు. నర్సరావుపేట జిల్లా న్యాయస్థానంలో సాయి సాధన చిట్ ఫండ్ యజమాని పుల్లారావుని హాజరుపరిచిన పోలీసులు. పల్నాడు రోడ్లో సంస్థ కార్యాలయం ఎదుట ఆందోళనకి దిగిన పుల్లారావు బాధితులు. రెక్కల కష్టం చేసుకుని శ్రమజీవులు ప్రాణాలు కోల్పోయారు. బ్రతుకు తెరువు కోసం కూలీ పనులకు వెళ్లి తిరిగి వస్తున్న ట్రాక్టర్ అదుపు తప్పింది. ఇది బోల్తా కొట్టడంతో 4 కూలీలు దుర్మరణం చెందారు. ఈ సంఘటన పల్నాడు జిల్లా ముప్పాల మండలం చాగంటివారిపాలెం వద్ద ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. ట్రాక్టర్ ప్రమాదంలో 4 మృతి చెందడంతో పాటు పలువురు కూలీలు గాయపడ్డారు. క్షతగాత్రుల్ని సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందజేశారు. ఈ సమయంలో 25 మంది మహిళా కూలీలు ట్రక్కులో ప్రయాణిస్తూ ఉన్నారు. పొలం పనులు ముగించుకొని ఇంటికి ప్రయాణమయ్యారు. బొల్లారం చాగంటివారిపాలెం మధ్యకు రాగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరణించిన 4 ముప్పాల మండలం చాగంటివారిపాలెం నివాసితులు. 55 ఏళ్ల గంగమ్మ, 50 ఏళ్ల సామ్రాజ్యం, 25 ఏళ్ల మాధవి, 45 ఏళ్ల పద్మ మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రమాదంలో 4 మహిళా కూలీలు మృతి. మరో కొంతమంది గాయపడిన విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన కూలీలకు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా అధికారుల్ని ఆదేశించారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకి సంతాపం తెలిపారు. ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహాయం చేస్తామని చెప్పారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మానవత్వం చాటారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువతిని అటుగా వెళ్తున్న హోంశాఖ మంత్రి అనిత గమనించి తన కాన్వాయ్ని నిలిపివేశారు. రోడ్డు ప్రమాద బాధితురాలికి సహాయం చేసి మానవత్వం చాటుకున్నారు. మంత్రి రోడ్డు మార్గంలో శ్రీశైలం వెళ్తున్నారు. నర్సరావుపేట బైపాస్ రోడ్లోని వై జంక్షన్ వద్ద బైక్ ప్రమాదం జరిగిన విషయాన్ని గమనించారు. గాయపడ్డ యువతికి స్వయంగా సపర్యలు చేసి వేరే వాహనంలో ఆసుపత్రికి తరలించేలా ఏర్పాట్లు చేశారు. ప్రమాదంపై హోంశాఖ మంత్రి స్పందించి సాయపడిన తీరుపై స్థానికులు ప్రశంసలు కురిపించారు. కృష్ణా గుంటూరు పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ స్థానానికి ఎన్నికలు నిర్వహిస్తున్నందున ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. అయితే అన్ని చోట్ల నియమావళి అమలు చేయకపోవడం విమర్శలకి దారితీస్తోంది. నరసరావుపేట మండలం లింగంగుంట్ల శంకర భారతిపురం జెడ్పీ హైస్కూల్లో రాజకీయ నేతల విగ్రహాలకి ఇంకా ముసుగు తొడగలేదు. ఈ విషయంపై లింగంగుంట్ల టీడీపీ నేత పెద్దిరెడ్డి మాట్లాడారు. 33 శాసనసభ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని, తమ గ్రామంలో మాత్రం కోడ్ని అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల వద్ద శిలాఫలకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే అరవింద్ బాబు, పార్లమెంటు సభ్యుడు లావు కృష్ణదేవరాయలు ఫోటోలు కనిపించకుండా చేశారని, తమ గ్రామంలోని విగ్రహాలకు మాత్రం కోడ్ అమలు చేయకపోవడం ఆశ్చర్యం కల్పిస్తుందని చెప్పారు. కోడ్ ఉల్లంఘనపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పెద్దిరెడ్డి ఆరోపించారు. శివారు ప్రాంతంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. నా పేరు పెద్దిరెడ్డి, లింగంగుంట్ల తెలుగుదేశం పార్టీ నాయకుడిని మరియు నర్సరావుపేట మండల పార్టీ మాజీ అధ్యక్షుడిని. లింగంగుంట్ల గ్రామంలో
ఎన్నికల కోడ్ యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. జెడ్పీ హై స్కూల్లో బొమ్మలు పెట్టారు. బ్రహ్మానందరెడ్డి, కాసు వెంగళరెడ్డి, పేరెడ్డి విగ్రహాలు పెట్టి బయట ఎన్టీఆర్ బొమ్మలు అంటే ముసుగులేశారు. అంబలం మాత్రం ముసుగు లేకుండా పెట్టారు. అసలు విద్యా ఇన్స్టిట్యూట్లో, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో అసలు రాజకీయ నాయకులు బొమ్మలను కూడా ఒక జియో కూడా ఇచ్చారు. కానీ అధికారులు చూడకుండా యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ ఉన్నారు. అదేవిధంగా డిపిఓ ఆఫీస్ ఉంది, డిస్టిక్ పంచాయతీ ఆఫీసు, ఆయన జిల్లా అధికారి, దానికి రాజకీయ నాయకుల పేర్లు ఉంటే వాటిని తొలగించడం చేత కావట్లేదు. అదిగాక మేము జల్ జీవన్ మిషన్ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని 1,50,00,000 రూపాయలు గ్రాంట్ తీసుకొచ్చి ఎస్పీ ఆఫీస్ ఎదురు శిలాపలకం ఏర్పాటు చేస్తే ఆ శిలాపలకం మీద మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు, ఎంపీ గారు, మన ఎమ్మెల్యే చంద్రబాబు అరవింద్ గారు బొమ్మలను తీసేశారు. 24/7 సెక్యూరిటీ ఉంటుంది అక్కడ. పోలీస్ కార్యాలయం ఎదురుగా కూడా మరి వైసీపీ దుండగులు అరాచకాలు చేసి ఆ బొమ్మలు చించేశారు. అదిగాక వైసీపీ కార్యాలయం అక్కడ ఆ బజార్లో ఉండటం, మన శిలాపలకం ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు. అదిగాక ఇప్పుడు కొత్తగా ఏదో ప్రయత్నం చేయాలి, అక్కడ కట్టడం కట్టాలని చెప్పి వైసీపీ కార్యాలయానికి. రోడ్లు వేసుకుంటే మాకు ఇబ్బంది లేదు, కాళ్ళ కట్టుకుంటే మాకు ఇబ్బంది లేదు, కానీ ఆర్చీలు కానీ లేకపోతే కట్టడాలు కట్టాలంటే పర్మిషన్ కావాలి. ఈ నాయకులకి ఒకటే పిచ్చి. సౌదర్ నగర్లో ఒక ఆర్చి కట్టారు. ఇప్పుడు బోయ్ కాలనీ ఎస్సీ ఎస్టీ కాలనీ ఉంది. ఆ కాలనీ గవర్నమెంట్ ఇచ్చింది. వాళ్ళ సెంటు స్థలం కూడా వాళ్ళది లేదు. కానీ వాళ్ళ తండ్రి పేర్లు, తాతల పేర్లు పెట్టుకొని వాళ్ళ బొమ్మలు ఉన్నాయి. దానికి ఎన్నికల కోడ్ లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మాత్రం ఎన్నికల కోడ్. ఈ నాయకుడికి ఆర్చీలు పిచ్చి. అదే పని వాళ్ళ పేరు, తాతల పేరు, వాళ్ళ పేరు మీద ఆర్చీలు కట్టుకోవడం, గొప్పగా చాటుకోవడం. అయిన వాళ్ళకి ఆకులు, కాని వాళ్ళకి కంచాలు పెట్టినట్టుగా తెలుగుదేశం పార్టీ అధికారులు వచ్చినా కూడా గ్రామం పేరు చెప్పుకొని నాయకులతో మా పార్టీ కార్యాలయాల్లో దూరి మమ్మల్ని డిగ్రేడ్ చేస్తూ ఉన్నాడు. గమనించాలా, పార్టీ కానీ, ప్రభుత్వం కానీ, అధికారులు కానీ, నాయకులు కానీ సామాజిక ప్రయోజనాలు లేకపోతే సాంప్రదాయబద్ధంగా జరిగేవాటికి మేమేది వ్యతిరేకం కాదు. గ్రామ అభివృద్ధి కోసం అయితే మేము వస్తాం. మాకు సంబంధం లేకుండా వారే ముందుండి ఏదో నేను నడిపిస్తున్నాను, నాకు అందరూ తెలుసు అని చెప్పి ముందుకెళ్ళటం మాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది. దయచేసి నాయకులు గమనించుకోవాలా, ఎవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు, మా నాయకులు వస్తున్నారా, మన ద్వారా వాళ్ళ ద్వారా పని చేస్తున్నావా, చేయొచ్చు పని ఎవరికైనా, మేము ఎవరిని కాదనట్లా. కానీ ఏ పని చేసినా ఆ గ్రామంలో ఉన్న ఏ కేటరం కావచ్చు, ఆయన 50 ఏళ్ళు సర్పంచ్, 25 ఏళ్ళు సర్పంచ్ చేసి అంటాడు, చేయొచ్చు, మేము కాదనట్లా. మేము కూడా పార్టీలో 30 ఏళ్ళ నుంచి పని చేస్తున్నాం. కాబట్టి మా దృష్టికి తీసుకొచ్చి ఏ పని చేయాలన్నా మాతో సంప్రదింపులు జరిపి ఆ పని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా లింగంగుంట్ల గ్రామంలో ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫిష్ ఆంధ్ర అని చెప్పి ఒక పంచాయతీ షాపులో పెట్టి దాన్ని తొలగించకుండా యథేచ్ఛ కోడ్ ఉల్లంఘన చేస్తూ ఉన్నారు. ఫిష్ పోయింది, ఆంధ్ర పోయింది, జగన్ పోయాడు, అయినా సరే అది తొలగించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. దాన్ని ఇమీడియట్గా తొలగించి ఎన్నికల కోడ్ని అమలు చేయాలని కోరుకుంటున్నాం. పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేట పట్టణంలో ట్రాఫిక్ సమస్య నిత్యకృత్యమైంది. ట్రాఫిక్ నిబంధనల్ని కట్టుదిట్టంగా అమలు చేసేందుకు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లోకనాథం ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాకీ న్యూస్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులు ప్రజలకి అవగాహన కల్పించారు. ట్రిపుల్ రైడింగ్, ర్యాష్, స్నేక్ డ్రైవింగ్ తో ఎదురవుతున్న ప్రమాదాలని ప్రదర్శనగా ప్రజలకి వివరించారు. ట్రాఫిక్ నిబంధనల్ని పాటించకపోతే ఎటువంటి తీవ్ర ప్రమాదాలు సంభవించవచ్చో స్పష్టం చేశారు. అందరూ ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని చెప్పారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తినప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించేందుకు చొరవ తీసుకోవాలని అన్నారు. ఆపరా దిగు. ఆపినప్పుడు ఎందుకు ఆపడం లేదు? ఫోన్ ఏంది ర్యాష్గా రావటం లేదా? నువ్వు ఎక్కడ స్లోగా వచ్చావు? ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు? లైసెన్స్ ఉందా నీకు? లైసెన్స్
లైసెన్స్ తీయు, ముందు లైసెన్స్ తీయవయ్యా. నీ లైసెన్స్ తీయు, నీ లైసెన్స్ తీయు. ఇక్కడ లేదా? లేదు, అతనికి లైసెన్స్ లేదు. ముగ్గురు రావచ్చా? ర్యాష్ డ్రైవింగ్ చేయొచ్చా? అవును, ఆపొచ్చు కదా నువ్వు. ఎలా తప్పు అంటే ఆపకుండా? బండి ఎవరి పేరు మీద ఉందమ్మా? వెహికల్ డాక్యుమెంట్స్ ఉన్నాయా? మరి ఆపితే ఆపవే, మరి నువ్వు ఆపకుండా వెళ్ళిపోతున్నావుగా. నర్సరావుపేట శ్రీ సుబ్బరాయ అండ్ నారాయణ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు కోరమండల్ ఫర్టిలైజర్స్ కంపెనీ ప్రతినిధులు డ్రోన్ పైలట్ జాబ్స్ కోసం ప్రాంగణం ఎంపికల్ని నిర్వహించారు. ఏడాదికి 3 లక్షల రూపాయలు ప్రారంభ వేతనంతో పీఎఫ్ఓ, ఈఎస్ఐ, టీఏ, డిఏ సదుపాయాలతో ఆకర్షణీయమైన వసతులు అందజేస్తున్నారు. 119 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 30 మంది విద్యార్థుల్ని ఉద్యోగాలకు ఎంపిక చేశారు. కళాశాల కమిటీ ప్రెసిడెంట్ కపలవాయి విజయ్ కుమార్, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా, ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస్ సాయి ఉద్యోగాలకు ఎంపికైన వారిని అభినందించారు. బాగా స్పీచ్ ఇస్తాడు. నెల రోజులు మీరందరూ కష్టపడితే 50% మీరు ఇంగ్లీష్లో. అది ఒక్కసారి చూసుకోండి. ఇవన్నీ కూడా ఒకసారి గుర్తుపెట్టుకొని మీ ఫ్యూచర్. మరి వాళ్ళ ఇంగ్లీష్ రాలేదని నేను బాధపడుతున్నాను. నేను అప్పుడు తెలుగు మీడియం తీసుకున్న డిగ్రీ ఎందుకు తీసుకున్నాను ఇప్పుడు జీవితాంతం బాధపడుతున్నాను. మా ఇంటికి పిలిపించి ఆయన్ని ఒక 5 రోజులు చెప్పించుకున్నాను. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి 9 దాకా కార్యక్రమాల్లో తిరగడమే పని. నేర్చుకోలేకపోతే టైం అయిపోయింది, వయసు పెరిగింది, పనులు పెరిగినాయి. నేర్చుకోవాలనే తపన ఉంది నాకు. ఎందుకంటే మాకు ఇంటర్నేషనల్గా అందరూ ఉంటారు. హైదరాబాదు, బాంబే, విజయవాడ, చెన్నై, కలకటా ఎక్కడ ఎగ్జిబిషన్ నన్ను పిలుస్తుంటారు స్టేట్ ప్రెసిడెంట్గా. మరి అందరితో ఇంగ్లీష్ మాట్లాడాలి. ఈరోజు మన శ్రీ సుబ్బరాయ నారాయణ కాలేజీలో కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ నుంచి జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. సుమారు వాళ్ళు డిగ్రీ చదువుతున్న విద్యార్థులకి వాళ్ళ రిక్వైర్మెంట్ 120 మంది వాళ్ళకి ఉద్యోగ అవకాశం ఇస్తామండి విద్యార్థులకి అని చెప్పారు. అది జాబ్ ఏంటంటే డ్రోన్ పైలట్. ప్యాకేజీ కూడా 3 లక్షల రూపాయలు మరి ప్రతి సంవత్సరానికి. అట్లాగే టీఏ, డిఏలు కూడా అదనంగా ఇస్తారు. అంటే సుమారు నెలకి 25,000 రూపాయలు మరి వాళ్ళు శాలరీస్గా ఇవ్వటం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మీ విద్యార్థులకు మంచి అవకాశం ఏంటంటే ఈ ఉద్యోగాల్లో చేరి మీరు చక్కగా ఫస్ట్ ఇయర్ అయినా, సెకండ్ ఇయర్ అయినా, థర్డ్ ఇయర్ అయినా చదివే విద్యార్థులు అందరూ ఉద్యోగం దీంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ చదువుకుంటూ మళ్ళీ డిగ్రీ పూర్తి చేసుకొని మళ్ళీ వేరే మంచి జాబ్స్ వస్తే మీరు వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు కండిషన్ కూడా ఒకటి ఉంది. చదువుకుంటూ మీరు బయట ప్రైవేట్గా చదువుకోండి, మన కాలేజీలోనే ఫీజు కట్టి చదువుకోవచ్చు. అయితే వీళ్ళు 2 సంవత్సరాలు కనుక వాళ్ళు కంపల్సరీ వాళ్ళ దగ్గర జాబ్ చేయాలని కండిషన్ కూడా ఉంది. మీకు కూడా జాబ్ గ్యారంటీ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎందుకంటే నెలకి 25,000 రూపాయలు ఇస్తూ మీకు టీఏడిఎల్ ఇవ్వటం మంచి అవకాశం. ఇందాక చెప్పారు మన విజయ్ గారు. నేను కూడా మా షాపుల్లో కూడా మంచి బీటెక్ చదివి ఇంకా అన్ని ఇంగ్లీష్, హిందీ వచ్చిన వాళ్ళందరూ కూడా బిగినింగ్ 10,000 శాలరీస్. పేరెంట్స్ మన కోసం కష్టపడుతూ ఉంటారు. కళ్ళు మూసుకొని ఒకసారి మన తల్లిదండ్రులని కూడా ఒకసారి ఆలోచించేయండి, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు మన కోసం అని. కళ్ళు మూసుకున్నప్పుడు మనకి మన అమ్మ నాన్న కష్టపడేది కానీ గుర్తుకొస్తే నేను గ్యారంటీ ఇస్తాను, ఆ కసితో మీరు ఏమైనా చేయగలుగుతారు. మన అమ్మా నాన్న మన కోసం కష్టపడేది కనపడకపోతే మిగిలిండే ఎంజాయ్మెంట్ కనబడుతుంది అనుకొని దేవుడు కూడా కాపాడలేడు. మన కోసం సంబంధం లేని ఫ్యాకల్టీ కానీ యాజమాన్యం కానీ వాళ్ళు ఈరోజు సార్ వాళ్ళు అన్నారు, ఇదేదో చేస్తే సార్ వాళ్ళు కాలేజ్ పేరు మంచి పేరు రావడానికి అదంతా ఏం లేదు, మీకోసం. సార్ వాళ్ళు అన్నట్టు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కానీ ఆ వచ్చే వాళ్ళని మన కాలేజీకి పిలుచుకొని రావాలని వాళ్ళ తాపత్ర. వాళ్ళు మా దగ్గర చదివిండే వాళ్ళకి మంచి ఛాన్సెస్ రావాలి. మీరంతా వాళ్ళకి పిల్లలు లాంటి వాళ్ళే. ఇండైరెక్ట్గా చెప్పాలంటే దత్తత తీసుకున్నట్టే మిమ్మల్ని అంతా. కాబట్టి వాళ్ళంతా కూడా మీ పిల్లలు అనుకొని అన్నీ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు మీకు దొరకడం కూడా చాలా అదృష్టంగా భావించి
నర్సరావుపేట ఎన్ఈసి కళాశాలలో జూబిలిటీన్ 2025 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఇస్రో శాస్త్రవేత్త రవికుమార్ పాల్గొని ప్రసంగించారు. సాంకేతిక, సాంస్కృతిక, క్రీడా పోటీలు నిర్వహించారు. కళాశాల చైర్మన్ మిట్టపల్లి వెంకట కోటేశ్వరరావు మాట్లాడారు. సమాజ అభివృద్ధిని సాంకేతిక పురోగతి వెన్నెముక వంటిదని చెప్పారు. ప్రస్తుత సాంకేతిక పద్ధతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్, మిషన్ లెర్నింగ్, కంప్యూటర్, ఆటో కోడ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. There are 3 kinds of people. How many kinds? 3. Number 1, who will follow చేయకపోతే మీరు ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోతారు. Hands up in the air. Continue. నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంగణంలో ఈరోజు రేపు మన ఈ జూబిలేషన్ 2025 టెక్నో మేనేజరియల్ అండ్ స్పోర్ట్స్ ఫెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. సో ఈ కార్యక్రమంలో భాగంగా నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్తో పాటు వివిధ కళాశాలలు అలాగే చుట్టుపక్కల ఉన్న విద్యార్థులందరూ కూడా పాల్గొనడం జరిగింది. సో అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల వారికి కొత్త కొత్త ఇన్నోవేషన్స్ తెలుసుకోవచ్చు. అలాగే నాలెడ్జ్ షేరింగ్ జరుగుతుంది. ఇంటర్పర్సనల్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. కొత్త కొత్త విషయాలు కనుక్కోవచ్చు. సో ఇది అందరూ కూడా దీనివల్ల ఎంతో ఉపయోగంగా ఉంటుంది ఇలాంటి ఫెస్ట్ కంటిన్యూస్గా జరగటం వల్ల. కాబట్టి అందరూ ఈ ఫెస్ట్లో పాల్గొని నాలెడ్జ్ని పెంపొందించుకోవాలని, అలాగే కళాశాలలకు అలాగే దేశానికి కూడా ఎంతో ప్రగతిలో అందరూ పాల్పంచుకొని అభివృద్ధిలో పాల్పంచుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఎన్ఈసి జూబిలేషన్ 2025 ఈరోజు జరుగుతున్నటువంటి ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రవికుమార్ గారు ఇస్రో వారికి మా కళాశాల తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున టెక్నికల్ అండ్ కల్చరల్ అండ్ స్పోర్ట్స్ ఇవన్నీ ఈవెంట్స్లో ఇతర కళాశాలల నుంచి వచ్చి పార్టిసిపేట్ చేసినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా మా కళాశాలలో పార్టిసిపేట్ చేసినటువంటి వివిధ కళాశాలల వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాలతో దాచేపల్లి మండలం శ్రీనగర్ సాగర్ సిమెంట్ కంపెనీలో హెల్మెట్ ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. దాచేపల్లి సీఐ భాస్కర్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. హెల్మెట్ సీట్ బెల్ట్ లేకుండా వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రిపుల్ రైడింగ్ వాహనాలు నడిపే మైనర్ల తల్లిదండ్రులపైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. రోడ్డు ప్రమాద మరణాలకి ఎక్కువగా తలకి గాయాలే కారణమవుతున్నాయని సీఐ తెలిపారు. మన వెనక మన ఫ్యామిలీస్ ఉన్నారనేది మర్చిపోబాకండి. చాలామంది నేను గమనించాను. యాక్చువల్గా ఫైన్ మీ కంపెనీ వాళ్ళకు కూడా చాలామందికి ఫైన్ వేసాను మన దాచేపల్లి టౌన్లో. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు ఈ వర్కింగ్ హెల్మెట్, బయటికి వచ్చేటప్పుడు జనరల్ హెల్మెట్ వాడాలి, ఖచ్చితంగా వాడాలి. లేని పక్షాన ఫైన్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాను. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా హెల్మెట్ అనేది కంపల్సరీ. నర్సరావుపేట జిల్లా కలెక్టరేట్లో డిస్ట్రిక్ట్ రోడ్డు సేఫ్టీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కమిటీ చైర్మన్ కలెక్టర్ అరుణ్ బాబు యాక్సిడెంట్స్ డేటాని పరిశీలించారు. ప్రమాదాల నివారణకి పలు సూచనలు చేశారు. బ్లాక్ స్పాట్లలో సంబంధించిన డిపార్ట్మెంట్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలీస్, రవాణా, ఆర్ఎన్బి, నేషనల్ హైవేస్, ఆరోగ్య శాఖల సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ద్విచక్ర వాహన చోదకులు ఎక్కువగా ప్రమాదాలకి గురవుతున్నారని, ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని, హెల్మెట్ ధరించేలా చూడాలని పోలీసు, రవాణా శాఖ అధికారులని కలెక్టర్ ఆదేశించారు. రొంపిచెల్ల వద్ద ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, నామ్ హైవే
ఫ్లైఓవర్ నిర్మాణానికి అవకాశాలు పరిశీలించాలని ఇంజనీరింగ్ అధికారులకి సూచించారు. ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ రోడ్డు మలుపుల వద్ద సైన్ బోర్డులు, రేడియం స్టిక్కర్లు పెట్టాలని చెప్పారు. నోడల్ అధికారి ఈదార్ యాప్పై అవగాహన కల్పించారు. రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం పైన నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థుల్ని బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఆర్ఎన్బి ఈఈ రాజానాయక్, ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసరావు, రవాణా శాఖ, ఎన్హెచ్ఏ అధికారులు, రోడ్ సేఫ్టీ ఎన్జిఓ సంస్థ ప్రతినిధులు దుర్గా, పద్మజ పాల్గొన్నారు. ఇట్లా మనకు ఇప్పుడు నంబర్ 8 అని చెప్పి అంతకుముందు డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా చేసేవాళ్ళము. రీసెంట్గా జియో నంబర్ 8 ద్వారా అది స్టేట్ R&B డిపార్ట్మెంట్ కండక్ట్ చేయాలని చెప్పి ఉత్తర్వులు ఉన్నాయి. ఆ ఉత్తర్వులను బేస్ చేసుకొని మనం ఈరోజు ఈ రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము. ఇందులో భాగంగా గత రోడ్ సేఫ్టీ మీటింగ్లో ఏదైతే మనం డెసిషన్ తీసుకున్నామో దాని మీద యాక్షన్ ప్లాన్ మీద కలెక్టర్ గారు రివ్యూ చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు మనం ఏమైతే కార్యాచరణ చేయాలో, జిల్లాలో రోడ్ సేఫ్టీకి ఎటువంటి మన ప్రణాళికలు రూపొందించాలో అవన్నీ కూడా ఇప్పుడు మనం గౌరవ కలెక్టర్ గారు రివ్యూ చేసిన తర్వాత మనం ఒక్కొక్కటి కూడా చర్చ. అదే సార్, సంతనూతలపాడు జంక్షన్ దగ్గర నుంచి లెఫ్ట్కి వెళ్ళి నామ్ రోడ్ తగ్గుతుంది. తద్వారా అక్కడ నుంచి మోర్చుకు మన ప్రపోజల్ తెప్పించుకుంటే మనకు ఫండ్స్ తెప్పించుకునే అవకాశం ఉంటుంది. ఇది క్లోజ్ చేసేవాళ్ళం. అంటే జనరల్ గా చేసేటప్పుడు ఇప్పుడు ఇది ఉంది కదండి, ఈ రోడ్ ఉంది కదా, ఈ రోడ్ వచ్చే డ్రైవర్ కి ఫస్ట్ వైట్ పిల్లర్ ఉంది కదా, ఇక్కడ బాగా లెంత్ ఉన్నటువంటిది పెట్టి దానిపైన సైన్ బోర్డు కనబడాలి. కనబడితే వాడు స్లో అవుతాడు. ఈ జంక్షన్ మీరు క్లోజ్ చేస్తే అయితే నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి జంక్షన్స్ ఉన్నప్పుడు మీరు నార్మల్ గా ఆలోచించకుండా, అంటే యూటర్న్ దగ్గర ఇబ్బంది లేని చోట ఇక్కడ ఒక సైన్ బోర్డు పెట్టాలి, అక్కడ బ్లింకర్స్ ఉండాలి, ఆ చివర ఒక సైన్ బోర్డు ఉండాలి. ఉంటే గానీ ఇబ్బంది, లేదంటే అవ్వదు అనమాట. ఇవి మనం ఎన్నిసార్లు చెప్పినా కూడా మా వాళ్ళు కూడా వెళ్ళి పెట్టమంటే ఆ టర్నింగ్ మొదట్లో పెడతారు. ఆ యూ టర్న్ ఉంది కదా, అక్కడ ఎక్కడ పెడతారు. ఈ డ్రైవర్ ఇక్కడ బ్రేక్ అప్లై చేసినా కూడా వైట్ లైన్ గా ఉంటే అక్కడికి వెళ్ళిపోతాడు. ఇక్కడ నుంచే వాళ్ళకి మనం కాస్ట్ ఇస్తే చెక్ పోస్ట్ వాళ్ళ టోల్ ఫీ ఎక్కడ కూడా పెట్టుకొస్తారు. సో ఆటోమేటిక్ గా టోల్ ఫీ ఉంది, టోల్ ప్లాజా ఉందా మనకు తెలుసు. ఆ విధంగా ఈ జంక్షన్స్ ని అప్లోడ్ చేయాలి. మరి అది చేస్తే బాగుంది. నామ వాళ్ళు ఉన్నారు కదా, అది మనం రిపోర్ట్ లో ఆ 2 వీలర్స్ అన్ని చూడండి ఎక్కడికి వచ్చారో, ఎక్కడ వైట్ లైన్ లేదు. వాడు ఎట్టి బస్సు అటు వెళ్ళిపోవాలని చూస్తుంటాడు. వీడు వెళ్ళి నీకు కొట్టాడంటే వాడు అసలు వెంటనే ఫెటాలిటీ. ఈ సైన్ బోర్డ్ ఆరోగ్య కేంద్రం కనపడడం చూసారు, సైన్ బోర్డ్ ఆ టైప్ లో మనం సైన్ బోర్డ్స్ పెట్టాలి. విత్ క్లియర్ వేవ్ లెంత్ ఉన్న బోర్డ్స్ మనం పెడితే యూజ్ ఉంటుంది. అది మనకి నామాదారిటీస్ వాళ్ళతోనే నేను చెప్పి పెట్టిస్తాను, ఇబ్బంది లేదు. అయితే అక్కడ రెగ్యులర్ గా యాక్సిడెంట్ వస్తుంది. వెహికల్ అండర్ పాస్ ఆర్యూబీ కానీ ఆర్ఓబి కానీ అడుగుతున్నారు సార్. ఆర్ఓబి అయితే ఫీజిబిలిటీ కాదు, కానీ వెహికల్ అండర్ పాస్ ఒకటి మేము ఈ నామాదారిటీస్ కి ఇన్సిస్ట్ చేస్తున్నాం సార్. మన తరఫున కూడా ఒక లెటర్ పెడతాం సార్. లేదు సార్, మన వెహికల్ అండర్ పాస్ కానీ ఆర్యూబీ కానీ రోడ్ అండర్ పాస్ కానీ ఆర్యూబీ కానీ వెహికల్ అండర్ పాస్ కానీ ఛాన్స్ ఉంది సార్. మన రోడ్ రోడ్ మధ్యలోకి వచ్చి వాడు కొడతాడా వీడు కొడతాడు, వాడికి ఏం అర్థం కాదు. పోతే వెహికల్స్ వస్తుంటాయి. వాడు ఎక్కడ చూడాలి, ఇక్కడ ఆగి చూడాలి. ఇంకా రావడానికి కారణం ఇక్కడ బోర్డు అడ్డం ఉంది కదా, బోర్డు వరకు రావలేని ధైర్యంగా ఆగాడు. లేదు సార్, అంటే సార్ ఇది యాక్చువల్గా కారు కూడా అదే అంతే విడితే వెళ్ళిపోతుంది. మీరు మాక్సిమం మనకి ట్రాఫిక్ ఎంట్రన్స్ అనే 2 వీలర్, ట్రై వెహికల్స్ అండ్ 4 వీలర్స్, స్మాల్ వెహికల్స్ అంతే. వాళ్ళకి అబ్జెక్షన్ లేకపోతే మనం ఎక్కడ కంట్రోల్ చేస్తాం ట్రాఫిక్ ని. ముప్పాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డీవార్మింగ్ డే కార్యక్రమాన్ని కలెక్టర్ అరుణ్ బాబు ప్రారంభించారు. 7 నుంచి 19 ఏళ్ల వయసున్న వారందరికీ ఆల్బెండజోల్ మాత్రలు అందజేశారు. కలెక్టర్ అరుణ్ మాట్లాడుతూ చిన్నారులు మట్టిలో ఆడుకోవటం, చేతులు పరిశుభ్రం చేసుకోకపోవడంతో నులిపురుగులు శరీరంలోకి ప్రవేశిస్తాయని చెప్పారు. 50% పైగా చిన్నారులు నులిపురుగులతో రక్తహీనత, అనారోగ్యానికి గురవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయని చెప్పారు. జిల్లాలో ఒక 7 నుంచి 19 సంవత్సరాల వయసున్న బాల బాలికలందరూ కూడా ఆల్బెండజోల్ మాత్రల్ని తీసుకొని జయప్రదం చేయాలని కోరారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రవి మాట్లాడుతూ ఈ వ్యాధితో వచ్చే అనారోగ్యాలని తెలియజేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ, రెవెన్యూ డివిజనల్ అధికారి రమణకాంత్ రెడ్డి పాల్గొన్నారు.
ది గవర్నమెంట్ డే అనేది మనం 2015 నుంచి కూడా WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సజెషన్ ప్రకారం మన ఇండియాలో 2.41 మిలియన్ చిల్డ్రన్ అనేవారు ఎనీమిక్ అంటే వీక్నెస్ తో బాధపడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మామూలుగా ఒకటేసారి మరి పిల్లలందరికీ కూడా ఈ ఆల్బర్ట్ క్యాంప్ సో అందరూ తప్పనిసరిగా ఈ టాబ్లెట్ తీసుకోవాలంటే మీ బాడీలో ఉన్నటువంటి తప్పనిసరిగా బయటకు వెళ్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు. సో మీరు ఒకసారి వేసుకున్నాక అర్థం చేస్తే మీకే తెలుస్తుంది మీ బాడీలో ఉన్నటువంటి మీ పరిస్థితి రావాలి మీకే అర్థం. కొంతమందికి భయం ఉంటుంది, టాబ్లెట్ అంటే భయపడతారు. ఇది భయపడే టాబ్లెట్ కాదు. జనరల్గా మన టాబ్లెట్ ఎందుకు భయపడతామంటే కొంచెం చేదుగా ఉంటుంది. కానీ ఈ టాబ్లెట్ అలా మామూలుగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే టేస్ట్ లేకుండా ఉంటుంది, చక్కగా ఉంటుంది. సో అందుకని ఎవరు దీని గురించి భయపడుతున్నారు. టాబ్లెట్ చూడడానికి పెద్దగా ఉన్నా కూడా నోట్లో వేసుకునే కంటే సేపు పెట్టుకుంటే కరిగిపోతుంది. ముందుగా మనం బయట రిక్వైర్మెంట్స్ టేస్ట్ ఉంటుంది. సో ఎవరు దీని గురించి ఆలోచించాలి. వాటితో ఒకసారి మింగాల్సిన అవసరం లేదు. ఇక్కడ పెట్టుకునే కసెట్ టాబ్లెట్స్ కొంతమందికి అంటే టాబ్లెట్స్ అంటే భయం ఉంది. భయానికి వీళ్ళు దాన్ని మూసేసి వామిటింగ్ చేసుకొని భయపడతారు. భయం మాకు ఇవి సేఫెస్ట్ టాబ్లెట్స్. ఇది గురించి ఎవరు ఆలోచించలేదు, ఎవరు భయపడాల్సిన కాబట్టి ఈ టాబ్లెట్స్ని మీరు ఎటువంటి సింటమ్స్ లేకుండా తీసుకోవచ్చు. ఇవన్నీ ఎవరు తీసుకోవాలంటే 1 నుంచి 12 సంవత్సరం అంటే 0 to 1 year 1 year లోపు పిల్లలకి మనము టాబ్లెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. 1 నుంచి 2 సంవత్సరాల వాళ్ళకి టాబ్లెట్ ఇస్తాం. వాళ్ళకి పౌడర్ చేసి వాళ్ళతో కలిపి పోస్తాం. 3 years తర్వాత పిల్లలు నమ్మలే పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ కొంచెం పౌడర్ తీసుకొని వేస్తాం. మన పెద్ద పిల్లలే కాబట్టి మీరంతా కూడా కాసేపు వంటలో పెట్టుకుంటే రావడానికి హెల్ప్ అయిపోతుంది. ఎవరికైనా భయం ఉంటే నమ్మలేదు వీళ్ళు కాబట్టి ఎవరు దీనికి ఆలోచించవలసిన లేదు. కొంతమంది ఒకరు తీసి ఒకరు వామిటింగ్ చేస్తున్నారు, అందరూ భయపడిపోతారు. అలాంటి పరిస్థితి ఏమీ అవుతుంది. మోస్ట్ సర్వీస్ రావాలని మన జిల్లాలో 4,60,000 మంది పైగా ఈరోజు కార్యక్రమం చేస్తుంది. ఇంకా కొంతమంది మిస్ అయిపోవచ్చు, అంటే ఆఫ్సెట్ అయిపోవచ్చు, స్కూల్ రాలేకపోవచ్చు, ఆరోగ్యం బాగాలేకపోవచ్చు. అలాంటి వారి కోసం 17 రోజులు మళ్ళీ చేస్తాం. మొత్తం 80 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. కార్యక్రమంలో కరెస్పాండెంట్ అండ్ సెక్రటరీ సుబ్బారెడ్డి, డాక్టర్ మైనీడి శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ వేణుగోపాల్, శివ గణేష్ పాల్గొన్నారు. My name is Avay Lakshmi. Currently I am studying degree final year in Bhavana Degree College. ఫస్ట్ ఇయర్ నుంచి మాకు క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనేది బాగా నేర్పిస్తున్నారు. దానివల్ల ఈరోజు మా కాలేజ్లో జరిగిన మెగా క్యాంపస్ డ్రైవ్లో 4 కంపెనీస్ అనేది ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. దానికి సంబంధించి అందులో మేము అందరం అటెండ్ అయ్యాము. ఆ ట్రైనింగ్ హెల్ప్తో ప్రతి కంపెనీకి 10 to 15 మెంబర్స్ అనేది సెలెక్ట్ అయ్యారు. ఈ క్యాంపస్ డ్రైవ్స్ కండక్ట్ చేసినందుకు మా కాలేజ్ యాజమాన్యానికి థ్యాంక్స్ చెప్తున్నాము. ఈరోజు నర్సాపేటలోని భావన డిగ్రీ కళాశాలలో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. దీంట్లో 4 కంపెనీలు ఎంఎన్ రావు అసోసియేట్స్, ఎంఆర్ఎఫ్, టాటా, సిబి సొల్యూషన్స్ ఐటీ కంపెనీలు పాల్గొనడం జరిగింది. వీళ్ళకి రిటర్న్ టెస్టు, గ్రూప్ డిస్కషను, హెచ్ఆర్ ఇంటర్వ్యూల ద్వారా ప్రతి కంపెనీలోనూ 15 నుంచి 20 మంది విద్యార్థులు సెలెక్ట్ అవ్వడం జరిగింది. వీళ్ళందరికీ వార్షిక వేతనము 2.5 లక్షల నుంచి 4.5 లక్షల వరకు ఇవ్వడం జరుగుతుంది. ఇలా సెలెక్ట్ అయిన ప్రతి విద్యార్థుల్ని మా కాలేజీ యాజమాన్యం తరపున, అలాగే మా అధ్యాపకేతర సిబ్బంది తరపున అభినందనలు తెలియజేసుకోవడం జరుగుతుంది. పల్నాడు జిల్లా రొంపిచెల్ల మండలం బుచ్చిపాపనపాలెంలో ఈ నెల 7న చల్లా అంజమ్మ ఇంట్లో సుమారు 13 లక్షల విలువ చేసే 14 సవర్ల బంగారం, 30,000 రూపాయల నగదు చోరీ ఘటన చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన చోరుడు వల్లెపు విష్ణువర్ధన్ అనే యువకుణ్ణి ఎస్ఐ మణికృష్ణ అరెస్టు చేశారు.
నర్సరావుపేట డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నిందితుని వివరాలని డీఎస్పీ నాగేశ్వరరావు వెల్లడించారు. అవన్నీ ఎక్స్ప్లెనేషన్ నాట్ అలౌడ్ అబ్బా. ఈ మంత్ పగలు బుచ్చిపాపన్న వారిపాలెం విలేజ్లో చల్లా అంజమ్మ అనే ఆమె ఇంట్లో లాక్ చేసి ఉంటే ఆమె ఇంట్లోకి వెళ్ళి ఆ ఇల్లు తలుపులు తెరిచి బీరువా పగలగొట్టి సుమారు 14 సెవర్లు 30,000 రూపాయల క్యాష్ దొంగిలించడం జరిగింది. ఇమీడియట్గా రొంపెచెర్ల ఎస్ఐ గారు మణికృష్ణ కొత్తగా వచ్చాడు, మంచి యువకుడు, మంచి ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నాడు. ఆయన ఈ కేసును ఛాలెంజ్గా తీసుకొని 3 రోజుల్లో ఈ యొక్క పల్లెపు విష్ణువర్ధన్ అనే అతన్ని ఫింగర్ ప్రింట్స్ సాయంతో ఇతన్ని పట్టుకొని ఎంతైతే ప్రాపర్టీ పోయిందో ఆ 14 సెవర్లు ఇంటాక్ట్, ఇవే వస్తువులు, తర్వాత డబ్బులు, అవే డబ్బులు మొత్తం కూడా రికవరీ చేయడం జరిగింది. సుమారు నియర్లీ 11 లక్షల ప్రాపర్టీ. మరి అతనికి సహకరించిన మా కానిస్టేబుల్స్ కానీ ఎస్ఐ గారికి కూడా రికమెండ్ చేస్తున్నాం. రివార్డు ఎస్పీ గారికి. మంచి కేసు తొందరలో వితిన్ 3 రోజుల్లో డైరెక్ట్ చేయటం అనేది చాలా ఎప్రిషియేట్ చేయాలి. అదేవిధంగా మనం గతంలో కూడా మన ఐనవోలు పోలీస్ స్టేషన్లో కూడా 16 బైకులు ఈ మధ్యకాలంలో రికవరీ చేసి ఒక దాదాపు అది కూడా 10-15 లక్షల ప్రాపర్టీని మనం విక్టిమ్స్కి మనం హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఓవరాల్గా సబ్ డివిజన్ మొత్తంలో దాదాపు 60% అంటే 100 రూపాయలు పోతే 60 రూపాయలు విక్టిమ్స్కి మనం రికవరీ చేసి ఇస్తూ ఉన్నాం. మంచిగా మా వాళ్ళందరూ బాగా పనిచేస్తున్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట కోర్టుకి సాయి సాధన పుల్లారావుని పోలీసులు తీసుకువచ్చారు. చిట్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారంతో 200 కోట్లకి ప్రజల్ని మోసానికి పాల్పడిన పాలడుగు పుల్లారావు ఇటీవల గుంటూరు కోర్టులో లొంగిపోయిన సాయి సాధన చిట్స్ అధినేత లొంగిపోయాడు. ఈ నెల 21 వరకు పుల్లారావుకి రిమాండ్ని పొడిగిస్తూ నర్సరావుపేట జిల్లా జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో నర్సరావుపేట పల్నాడు రోడ్లోని సాయి సాధన చిట్ ఫండ్ కార్యాలయం ఎదుట బాధితులు భారీ సంఖ్యలో ధర్నాకు దిగారు. పుల్లారావుతో పాటు వారి కుటుంబ సభ్యులు, వ్యాపార భాగస్వాముల్ని కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వారందరి ఆస్తుల్ని విక్రయించి అందరికీ పంచిపెట్టాలని నినాదాలు చేశారు. 1వ పట్టణ సీఐ విజయ్ చరణ్ ఆందోళనకారులతో చర్చించారు. వారికి సర్ది చెప్పి నిరసనను విరమింపచేశారు. పాలడుగు పుల్లారావుని గుంటూరు జిల్లా జైలుకి తరలించిన పోలీసులు. నా పేరు మీరాబి అండి. మేము 5 లక్షలు పెట్టామండి. హెల్త్ గురించి గోల్డ్ పెట్టామండి. ఇప్పుడు మన ఆపరేషన్ కూడా ఉందండి, అది న్యాయం చేయాలండి. మా అన్నయ్య వాళ్ళకి 70 లక్షలండి. నేను 5 లక్షలు పెట్టానండి గోల్డ్ పెట్టి. ఇప్పుడు నాకు ఆపరేషన్ కావాలండి. పుల్లారావు గారినే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా రిమాండ్లోకి తీసుకొని వాళ్ళ బినామీలను కూడా విచారించి ఆస్తులు మొత్తం బయటకు తీసుకొచ్చి అందరికీ సమన్యాయం జరిగేలా చూడాలని మా విన్నపం. పుల్లారావు గారి దగ్గర మేము అంత అమౌంట్గా మేము పెట్టాము బాబు. పొలం అమ్మి అమ్మాయి ఆపరేషన్ కోసం 30 లక్షలు పెట్టాము బాబు. మీరు న్యాయం చేసి ఇది చేయాలి బాబు, ఎలాగైనా అమ్మాయి. నా పేరు యామన్ రామారావు అండి. నేను స్థానికంగా నర్సరావుపేటలో గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఇతను 4 సంవత్సరాల నుంచే నాకు పరిచయం. మామూలుగా తెలుసు, కానీ ఇతనితోటి మనకి ఏ కాంట్రాక్ట్స్ లేవు, ఏ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కూడా లేవు. గత 4 సంవత్సరాలు కరోనా తర్వాత చిట్స్ అనేది మేము అడ్మిట్ అవ్వడం జరిగింది. అడ్మిట్ అయిన తర్వాత అంటే ఈ 3 సంవత్సరాలు సక్రమంగానే జరుగుతుంది. కానీ ఈ గత 6 నెలల నుంచి
చిట్ ఫండ్లో పాడుకున్న సభ్యులకి అమౌంట్ ఇవ్వకుండా అక్కడే డిపాజిట్ వేసుకుంటూ అసలు పాటలో ఎవరు పాడుకుంటున్నారు అనేది కూడా తెలియకుండా వాళ్ళ ఆఫీసులో వాళ్ళే పాడుకొని వాళ్ళే తీసుకోవడం జరుగుతుంది తప్పితే డిపాజిట్ ధరకు వాడికి అసలు ఇవ్వాల్సిన వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా అక్కడే ఉంచుకోవడం జరుగుతుంది. కానీ ఒక 2-3 నెలల నుంచి మాత్రం వాళ్ళ అబ్బాయి పెళ్ళి అనే అంకతోటి ఇల్లు కడుతున్నాం అనే దాంతో ప్రతి వాడి దగ్గర డబ్బులుంటే తీసుకురండి అన్నాడు. ప్రతివాడు తెలియక అందరూ ప్రతివాడు తీసుకొచ్చి డిపాజిట్దారుగా చేరాడు. అసలు ఏం చేశాడనేది లిక్విడ్ క్యాష్ కూడా తెలియట్లేదు. ఒక 60-70 కోట్ల వరకు కలెక్ట్ చేశాడనేది మాకు తెలిసిన సమాచారం. మీ దృష్టి కూడా వచ్చి ఉంటుందేమో. కానీ ఇతను ఒక ప్రీ ప్లాన్డ్గా ఆ నూకావరపు రమేష్ అనే వాళ్ళ అల్లుడు వాళ్ళ అమ్మాయిని విదేశాలకు పంపించి మొన్న ఈ మధ్య మాల్దీవులకి వెళ్ళి వచ్చారు, ప్లస్ దుబాయ్ వెళ్ళి వచ్చారు, లేదా మలేషియా ఇట్లాంటి అంటే అమెరికా లాంటి దేశాలకు రేపు మొన్న పెట్టుకుంటే వీసా రిజెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడున్న ఫార్మర్స్ పిల్లలు అక్కడ సెటిల్ అయిన వాళ్ళని వాళ్ళ ద్వారా కాంటాక్ట్ చేసి ఎవరో ఒకరు పిల్లల్ని ఫ్రెండ్స్ ద్వారా అక్కడ నుంచి ఫండ్స్ని ఇక్కడ తీసుకొచ్చే ఏర్పాట్లు చేసుకుంటా 100 crores మాది టర్న్ ఓవర్ ఉంది చిట్ ఫండ్, మా నాన్నతోటి మీరు మంచిగా కాంట్రాక్ట్లో ఉంటే బాగుంటుంది బిజినెస్ అనే దాంతో వాళ్ళు ప్రమోట్ చేయడం జరిగింది అందరినీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.